నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ద టాకింగ్ పాయింట్. ఇవాల్టి మన టాకింగ్ పాయింట్ ఏంటంటే ఈవీఎం. అంటే ఇవన్నీ ఓటింగ్ మాయ. చూస్తున్నారు కదా, ఈవీఎంల ట్యాంపరింగ్. ఇది ఇప్పటి గోల కాదు. అయితే ఇప్పట్లో తీరే అనుమానము కాదు. ఏ ముహూర్తంలో బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎంలను తీసుకొచ్చారో కానీ అప్పటి నుంచి మొదలైంది ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానాలు. మరి అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ నిజంగా జరుగుతోందా? అది సాధ్యమేనా? ఈవీఎంలపై వివిధ పార్టీలు అనుమానాలకు గల కారణాలేంటి? మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానం తీసుకురావడమే ఇందుకు పరిష్కారమా? ఇదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. దీని మీద ఒకసారి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. ఈవీఎంలు ఎప్పుడొచ్చినాయి? అసలు ఏంటి? దానివల్ల ఎదుర్కొంటున్న సమస్యలేంటి? సమస్యలు లేవంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళకి ఎదురవుతున్న సమాధానాలేంటి? వీటన్నిటి మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. సరే, ఈవీఎంల వల్లే గెలిచారు. ఈ ఫలితాలు ట్రాష్. ఇవి జనం వేసిన ఓట్లు కాదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారు. మీది కూడా ఓ గెలిపేనా? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడినా సరే వినిపించే కామన్ డైలాగులు ఇవి. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. వచ్చిన మరుక్షణమే ఓడిన పార్టీలు ఫస్ట్ చేసే పని ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తించడం, అంటే వాటి మీద బురద జల్లడం. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన టాపిక్ మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కూడా కాదు. ఇక్కడ మన దేశంలోనే ఈ సమస్య ఏమో అని అనుకుంటున్నాం, కాదు. ఇతర దేశాలు కూడా ఈ ఈవీఎంలపై చాలా అనుమానాలే వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఒక సంఘటన ఈవీఎంల గురించి మనం చర్చించుకోవడానికి, టాకింగ్ పాయింట్గా దీని మీద అసలు అనాలిసిస్ చేయడానికి కారణమైంది. అదేంటంటే, అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలు అందుకు పెద్ద నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు హ్యాక్ చేయడం సాధ్యమే అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇంటర్నెట్తో అనుసంధానమైన ఈవీఎంలను ఈజీగా ట్యాంపర్ చేయవచ్చు అంటూ ఆమె ఓ కామెంట్ కూడా చేశారు. మళ్ళీ బ్యాలెట్ పేపర్ వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని తులసి గబ్బార్డ్ అన్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఈ కామెంట్స్ చేశారు తులసి గబ్బార్డ్. ఈవీఎంలలో భద్రతా లోపాల గురించి ఆధారాలతో సహా ఆమె వివరించారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో అప్పటి సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెమ్స్ చర్యలపై దర్యాప్తు కూడా జరపాలని ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతి రోజే ఈవీఎంల హ్యాకింగ్పై మాట్లాడారు తులసి గబ్బార్డ్. అసలు ఆమె ఏం మాట్లాడారు ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. I've got a long list of things that we're investigating. We have the best of the best going after this. Election integrity being one of them. We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time. And vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. నిజమే కదా, తులసి గబ్బార్డ్ మాట్లాడింది ఈవీఎంలపైనే అయినా కూడా వాటిని ఇండియాతో ముడిపెట్టలేమని అంటున్నారు కొందరు నిపుణులు. అయితే మన దగ్గర వాడే ఈవీఎం మిషన్లలో బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఉండదని చెప్తున్నారు. తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలను ఖండిస్తూ భారత ఎలక్షన్ కమిషన్, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఇండియాలో వాడుతున్న ఈవీఎంలు ఒక సాధారణ క్యాలిక్యులేటర్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఇంటర్నెట్కు, ఇన్ఫ్రారెడ్కు అనుసంధానం చేయడం అనేది సులభం కాదని స్పష్టం చేశాయి ఈసీ. కాబట్టి ఈవీఎంలు హ్యాకింగ్కు గురికావడం అసాధ్యమని తేల్చి చెప్పింది సిఈసి. మరోవైపు చాలామంది ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ప్రచారం చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా నిరూపించలేకపోయారంటూ ఈవీఎంలను బలంగా నమ్మే మరికొందరు ఓవైపు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు దీనికి సంబంధించి నడుస్తున్న కథనాలు, వ్యాఖ్యలు. ఇక మన దేశానికి సంబంధించి చూద్దాం. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏంటి పరిస్థితి. ఇక మన దేశంకి వచ్చేసరికి ఈవీఎంల పనితీరుపై బీజేపీతో పాటుగా ప్రతి ఒక్క పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి, చేశాయి కూడా. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఈ ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వచ్చాయి.
ఆ తర్వాత హర్యానా ఎన్నికలు జరిగాయి. మొన్న ఈ మధ్యన తాజాగా మహారాష్ట్రలో కూడా ఈవీఎంలతో ఏదో మోసం జరిగిందన్న అనుమానాలను అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా వ్యక్తం చేశాయి. ఇందుకు పలు ఆధారాలను కూడా చూపిస్తున్న ఎన్నికల కమిషన్ మాత్రం వాటిని క్లియరెన్స్ చేసేలా స్పష్టమైన ప్రకటన కానీ అటు ఆధారాలను కానీ చూపించలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వకుండా కౌంటర్స్ సమాధానాలకి పరిమితమైంది. అభ్యర్థులు కోరితే వీవీప్యాట్ స్లిప్లలో 5% ఈవీఎంలతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చినా కూడా ఎన్నికల సంఘం దాన్ని పట్టించుకోకపోవడం ఇక్కడ మరింత ఆజ్యం పోసిందనే చెప్పాలి. సరే, ఈవీఎంల గురించి ఇది ప్రస్తుతానికి మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితి. మొన్న ఏడాది క్రితం ఏపీలో జరిగిన ఎన్నికల తర్వాత కూడా సేమ్ డౌట్ని రేస్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే 150 స్థానాల నుంచి 11కు పడిపోవడం వెనుక దాంట్లో ఈవీఎంల పాత్ర ఎక్కువగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒంగోలు, విజయనగరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వీవీప్యాట్ మిషన్లు ఈవీఎంలలో సమాచారంతో సరిపోల్చి చూడాలని కూడా ఫీజులు చెల్లించి మరీ ఎన్నికల సంఘాన్ని కోరినా కూడా అక్కడ ఎన్నికల సంఘం దాటవేసింది అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కొన్ని బూతులలో వైఎస్ఆర్సీపీకి ఒక్క ఓటే పడడం కూడా పలు అనుమానాలకు మరింతగా బలం పెంచిందని వైఎస్ఆర్సీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇక హిందూపూర్ విషయానికి వద్దాం. ఇక్కడ ఒక వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఇంట్లోనే 7 ఓట్లు ఉంటే సంబంధిత బూత్లో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఒక్క ఓటు తమ పార్టీకి నమోదైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అనుమానం వ్యక్తం చేసింది. అటు ఏపీలో పోలింగ్ కౌంటింగ్ మధ్యలో సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా నమోదయ్యాయని ఆరోపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. సరే, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్లో కూడా తేడాలు ఉన్నాయని అంది. పోలింగ్ రోజున 50% మాత్రమే ఉన్న బ్యాటింగ్ ఛార్జింగ్ కౌంటింగ్ వచ్చే నాటికి 90%కి చేరడం కూడా మిస్టరీగా ఉందంటూ ఆరోపణలు గుప్పించింది వైఎస్ జగన్ పార్టీ. దీనిపై కూడా ఈసీ సరైన వివరణ ఇవ్వకపోవడం అటు నాయకుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అనుమానాలు మరింతగా పెంచిందని చెప్పాలి. అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మోసం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడం మంచిదని కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికలు నిజాయితీగా జరగడమే కాకుండా అలా జరుగుతున్నాయనే నమ్మకాన్ని కూడా ప్రజలకు కలిగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు వ్యాఖ్యానించారు. అయితే ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు సైతం కొన్నేళ్ల క్రితం ఇలాంటి డిమాండే చేశారు. ఈవీఎంలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలి, జాతీయ స్థాయిలో డిమాండ్ కూడా దీన్ని రేస్ చేయాలి అని చెప్పి ఆయన పెద్ద డిమాండ్ కూడా చేశారు. కానీ 2024 ఎన్నికల తర్వాత మాత్రం ఈవీఎంలపై చంద్రబాబు, కూటమి నేతలు మొత్తం సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడ జగన్ పార్టీ మాత్రమే డిమాండ్ను బలంగా వినిపించగలిగింది. అయితే ఈవీఎంల వ్యవహారం ఒక్క ఏపీకి మాత్రమే పరిమితం కాలేదు. ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 50 సీట్లు గెలుచుకున్న బీజేపీ అదే రోజు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అస్సలు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 0. కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోవడం ఏంటి 50 సీట్లు గెలుచుకున్నప్పుడు అన్న అనుమానం అయితే అందరికీ వస్తుంది. ఇక ఏపీ, ఒడిషా దీనికి సంబంధించి అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. సో ఆ తర్వాత జరిగినవి అనమాట. ఫలితాల ట్రెండ్ కూడా ముందు దానికి అనుగుణంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మొత్తం అంతా కూడా బీజేపీకి అనుకూలంగా మారింది. ఇదంతా ఈవీఎంల మహిమే అని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ వీవీప్యాట్లు ఏవైతే స్లిప్పులు ఉంటాయో వాటిని లెక్కించాలని కూడా కోరింది. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఒక అనూహ్యమైన రీతిలో విజయం సాధించింది. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్పై కాంగ్రెస్తో పాటుగా మరికొన్ని పార్టీలు కూడా అనుమానం వ్యక్తం చేశాయి. మహారాష్ట్రలో కూడా పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి మధ్య లక్షల ఓట్లు అధికంగా ఉన్నట్టు కూడా పార్టీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అయితే అసలు ఈవీఎం ట్యాంపరింగే నిజమైతే కనుక బీజేపీయే అన్ని రాష్ట్రాల్లో గెలవాలి కదా అన్నది బీజేపీ వాదుల వాదన, మరికొందరి వాదన. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు తాము ఓడిపోతామంటూ కమలం పార్టీ కూడా చాలా సందర్భాల్లో ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చింది. ప్రజలిచ్చిన తీర్పును కూడా వక్రీకరిస్తున్నారు మీరు అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపక్షాలను ఒక రకంగా ఏకిపారిస్తుందనే చెప్పాలి. మీకు దమ్ముంటే గనక, ప్రజలపై నమ్మకం ఉంటే గనక ఎన్నికల్లో గెలవండి అని సవాల్ విసిరింది కూడా. జనం ఆయా పార్టీలను చీకొడితే వాటిని ఆ ఈవీఎంలపైకి మళ్లించి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్నాయని కూడా
బీజేపీ ఒక రకంగా అటు కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏకిపారేసిందనే చెప్పాలి. అయితే ఈ వ్యవహారానికి కూడా ఒక కౌంటర్ అనేది బయటకు వచ్చింది సీనియర్ నేత మహారాష్ట్ర ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ దగ్గర నుంచి. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఈవీఎంలను మేనేజ్ చేస్తున్నారు, ఎవ్వరికీ అనుమానం రాకుండా అటు చిన్న రాష్ట్రాలను మాత్రం విడిచిపెట్టేస్తున్నారు అని చెప్పి శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఇదిగో ఇలాంటి అనుమానాలే రావద్దంటూ ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు అని కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అటు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న పరకాల ప్రభాకర్ ఆయన కూడా ఈవీఎంల మీద ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వాట్ ఏ మ్యాజిక్ అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికలు జరిగిన నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలైన ఓట్ల శాతం 58.22గా ఉంది. ఇక ఆ తర్వాతి రాత్రి అంటే 11:30 గంటలకు అది 65%కి పెరిగిపోయింది. సో అది ఏంటిని తేల్చాలని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తూనే కౌంటింగ్కు ముందు దాన్ని 66.05%కి పెంచారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ రకంగా దాదాపుగా 7.83% పెరిగిందని పరకాల ప్రభాకర్ కామెంట్ చేశారు. అదే మహారాష్ట్ర మ్యాజిక్ అంటూ కూడా కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఆయన. అయితే అదే మ్యాజిక్ను జార్ఖండ్లో ఎందుకు లేదని ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్లో తొలి దశలో పోలింగు సాయంత్రానికి 64.66% నమోదైతే రాత్రి 11:30 గంటలకు 66.48%గా ప్రకటించారు. అంటే ఇక్కడ తేడా కేవలం 1.79%. రెండో దశ పోలింగ్లో సాయంత్రానికి రాత్రికి ప్రకటించిన ఓట్ల శాతాలలో తేడా కూడా 0.86 మాత్రమేనని, అంటే ఇక్కడ మ్యాజిక్ తక్కువగా జరిగిందని ఒక రకంగా ఎద్దేవా చేస్తూనే పరకాల ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సరే, ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతంలో భారీ తేడా, ఒక పార్టీకి వాస్తవంగా ఉండే ఓట్ల కంటే తక్కువ పడడం, ఇలాంటివి జరగడం అనేది మంచిదా కాదా అని అంటే ఖచ్చితంగా ఆన్సర్ రాదని. ఎందుకనంటే ఖచ్చితంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా అంటే దాన్ని కూడా మనం 100% సమర్థించే వాదనలు, రుజువులు లేవని చెప్పుకోవాలి. ఎందుకనంటే దీనికి పరిష్కారం ఏంటి? నాయకులు చెబుతున్న బ్యాలెట్ పేపర్లు వాడితే గనక అన్ని సమస్యలు మాయమైపోతాయా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే గతంలో బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏ రకంగా బ్యాలెట్ పేపర్లు చించేసేయటం, బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి డైరెక్ట్గా రిగ్గింగ్ చేయటం, ఇవన్నీ మనం చూసినవే. ఇవన్నీ వీటన్నిటికీ పరిష్కారంగానే ఈవీఎంలనే తీసుకొచ్చారు. మరి ఈవీఎంలకి సంబంధించి ఈ రకంగా ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు? నిజంగా ట్యాంపరింగ్ జరుగుతుంటే గనక ఏ రకంగా జరుగుతోంది, వీటికి ఏమైనా సాంకేతికమైన ఆధారాలు ఉన్నాయా అని అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలాసార్లు దాని గురించి వివరించింది కూడా. అలాగే ఢిల్లీకి సంబంధించిన ఆప్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు, అది ట్యాంపరింగ్ చేయొచ్చు, ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా చూపించారు. మరి సమస్యకు పరిష్కారం ఎక్కడా? ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడా అనేది మనం ఆలోచిస్తే గనక ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు దీనివల్ల నమ్మకం ఏమన్నా తగ్గిపోతుందా అనంటే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది, అసలు ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సింది రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అధినేతలే అని అంటున్నారు మేధావులు. సరే, ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలపై నిందలు వేస్తారు, గెలిచినప్పుడేమో సైలెంట్గా ఉంటారు. ఈ అనుమానాలు ఇలా చేస్తే గనక ఎప్పటికీ తీరవని అంటున్నారు. ఎందుకనంటే ఓడినప్పుడు బీజేపీ ఈవీఎంలపై ఆరోపణలు చేసింది, కాంగ్రెస్ పార్టీనేమో ఓడినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇదే పాట పాడుతూ వచ్చారు. పలు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష నేతలు వారు ఓడినప్పుడు మాత్రమే ఈ ఈవీఎంల గురించి మాట్లాడడం, ఈ ఈవీఎంల గురించి తప్పని వాదించుకోవడం చేస్తూ వస్తున్నారు. ఇది మొత్తానికి ఈవీఎంలకి సంబంధించి ఏం జరుగుతోంది అనే విషయం. సో ఒక సొల్యూషన్ అనేది కావాలి కదా, కంక్లూషన్ అనేది కావాలి కదా. అందరూ ఈవీఎంల బాధితులైనప్పుడు ఎందుకు వారంతా ఒకేసారి కలిసి దీనిపై పోరాడరు అనేది అటు జనంలో కూడా వినిపిస్తోంది, ఇటు మేధావుల్లో కూడా వస్తున్న అనుమానం. అంతా కలవాలి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ లోపాలున్నాయి అనే విషయాలను నిపుణుల సాయంతో ప్రూవ్ చేసి వాటిని ఎన్నికల కమిషన్ సహకారంతో పరిష్కరించుకుంటే గనక మళ్ళీ ఇలాంటి డౌట్లు తలెత్తవు కదా అని వాళ్ళంతా వాపోతున్నారు. నిజమే, ఎన్ని సవరణలు చేసినా, ఎంత అప్డేట్ చేసినా ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చు, వాటిని మ్యానిపులేట్ చేయవచ్చు అని డౌట్లు వస్తే గనక అప్పుడు బ్యాలెట్ పేపర్కి వెళ్ళడం అనేది ఉత్తమం అని అందరూ అంటున్నారు. అంటే ఒక్కసారి దీనిపై ఈసీతో సహా అన్ని పార్టీల అధినేతలు సమావేశమైతే అసలు ఈవీఎంల పనితీరుపై చర్చలు జరిపితే వాటిలో ఉన్న ప్లస్లేంటి, మైనస్లేంటి అనేది బయట పెడితే సరిపోతుంది కదా అని
అందరూ సూచిస్తున్నారు. అంతేగాని మాకు మా రాజకీయాలే ముఖ్యం. ఓడినప్పుడు ఈవీఎంలపై తప్పులు మోపుతాం. గెలిచినప్పుడేమో ఘనతంతా మాకే అని ఆపాదించుకుంటామని అంటే కీళ్ళెరిగి వాత పెడతామని హెచ్చరిస్తున్నారు సామాన్య జనం. సో అదండి మొత్తానికి ఇవన్నీ ఓటింగ్ మాయ ఈవీఎంలకు సంబంధించి ఇవాల్టి ద టాకింగ్ పాయింట్.